ఒక్కొక్క సినిమాకి హైప్ ఒక్కొక్కలా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ #3+కి ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ మళ్ళీ మన ముందుకి శివాజీ గారు, లయ గారు ఒక మంచి సినిమాతో వస్తున్నారు అన్న హైప్ స్టార్ట్ అవుతుంది. బట్ యాక్టర్స్గా మీ మైండ్ స్పేస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ మన పేరుని ఫ్రెష్గా ఇప్పుడున్న జెన్జీ పేరు మళ్ళీ చూడబోతున్నారు. ఇప్పుడు యాక్టర్స్గా మన పర్ఫార్మెన్స్ కానీ ఈ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కానీ ఈ ఇన్పుట్స్ ఏమైనా ఉంటుందా సార్ మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్స్ కానీ అలా ఏమైనా? అలా ఏం లేదు. ఇప్పుడు జెన్జీ యాక్సెప్ట్ చేశారంటానికి మీకు కోర్టు దండోరా సార్. సో ఐఎమ్ విత్ జెన్జీస్ ఇన్ సొసైటీ, ఐఎమ్ విత్ జెన్జీస్ ఇన్ మై హోమ్. సో నేను వాళ్ళతోటి మింగిల్ అవటం అనేది నాకు పెద్ద కష్టమైన పని కాదు. అలాగే తను ఇంట్లో జెన్జీ ఉన్నారు. సో పెద్ద కష్టమేం కాదు మాకు. ఒకటే గురు, ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకుని ప్లే చేసినప్పుడు ఉదాహరణ చెప్తాను. సపోజ్ స్పిల్బర్గ్ తన వయసు చూసి జెన్జీస్ నా సినిమా చూస్తారా అని అనుకుంటే తన సినిమా చేయలేడు. కరెక్ట్. అవునా కదా? అతను ఒక రకంగా చెప్పాలంటే గోడ పట్టుకుని నడిచే పరిస్థితి వచ్చింది ఇంకో 4-5 ఏళ్లలో. కానీ అలా కాదు. మనకు కూడా ఇంకో 15 ఏళ్ళు మనం కూడా గోడ పట్టుకుని నడవాల్సిందే. ఎవరైనా సరే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ నేచర్ కదా. సో జెన్జీ చూసే సినిమాలు తీస్తున్నాడు కదా. ఇక్కడ జెన్జీ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప ఒక జనరేషన్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఇది నేచర్. అది జెన్జీ, ఆల్ఫా, బీటా, గామా, Y2K ఇవన్నీ కూడా బొంబాయి వెస్ట్రన్ మీడియా క్రియేట్ చేసేటట్టు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. భారతీయ కుటుంబ వ్యవస్థలో నేను ఆ మార్పులను పెద్దగా నమ్మను. మనం తీయాల్సింది, మనం ఎంచుకోవాల్సింది థియేటర్కి ఎవరు వస్తారు ఫస్ట్ డే అంటే యూత్ వస్తారు. వాళ్ళకి మన సినిమా కనెక్ట్ అవుదా అవదా? జనరల్గా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసేది ఏ ఏజ్ లిమిట్ వాళ్ళైనా కామెడీని ఎంజాయ్ చేస్తారు. ఎస్ సార్. అది మన దాంట్లో ఉందా లేదా? సో ఒక పేరు ఉంటుంది, వీళ్ళ సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది. వచ్చినాక వాళ్ళని ఎంటర్టైన్ చేస్తామా లేదా? నేను లయ వాళ్ళని ఎంటర్టైన్ చేయగలమా అని ఆలోచిస్తాం. ఇది బాగుంటుంది. లయ చాలా సందర్భాల్లో ఆలోచిస్తుంది. అంటే ఒకవేళ ఈయన్ని కొట్టాల్సి వస్తే ఆడియన్స్ ఏమైనా అనుకుంటారా, బాగోదేమో, ఓవర్గా ఉంటుందేమో, ఇలా ఉంటాయి. నేనేం ఆలోచిస్తాను, ఒకవేళ తిని చేస్తే మోర్ ఫన్ వర్కౌట్ అయిద్దంటే ఐ యాక్సెప్ట్. లేదు, ప్రాబ్లం లేదు లయ, యూ క్యారీ ఆన్. నేను చెప్తున్నాను, నన్ను నమ్ము. అది స్క్రీన్ ఇప్పుడు అలాగే మేము ప్రివ్యూ వేసాం. ఫ్యామిలీస్ అంతా కూర్చొని చూసి విపరీతంగా ఎంజాయ్ చేశారు, చెప్తున్నా. సో అంతే తప్ప ఇక్కడ జెన్జీకి నచ్చిద్దా? జెన్జీ అనేది ఒక మార్కెటింగ్. మార్కెటింగ్ ఎలా మొదలవుతుందంటే బాంబేలోనో బాంబే ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే హాలీవుడ్ నుంచి తీసుకొని, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీసుకొని బాంబేలో స్టార్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏంటంటే వాళ్ళని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తాం. ఇంతే తప్ప అంతకుమించి నాకు తెలిసి జెన్జీ అయినా, ఆల్ఫా అయినా, బీటా అయినా, గామా అయినా రేపు వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ బట్టలు వేసుకోవాల్సిందే. లేకపోతే దరిద్రంగా ఉంటుంది, తిరగలేము. అందరం బట్టలు లేకుండా అంటే ఊహించుకోలేము కదా. చెప్తున్నా, అందరం భోంచేస్తేనే కడుపు నిండుతుంది. ఇక్కడ టెక్నాలజీ మారుతుందే తప్ప ఒక క్రీమ్ వాళ్ళు ఆ ఫోబియాలో ఉంటారే తప్ప మిగతా మనలాంటి వాళ్ళందరం కూడా రెగ్యులర్గా ఎలాగైతే మన అందరి ఆలోచనలు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఉంటాయో దాన్ని అనుసరించి వెళ్తాం మేము ఆర్టిస్టులుగా. అంతే తప్ప వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే బాగుంటే ఎలాంటి సినిమా నుంచి వస్తారు. ఇప్పుడు రాధికా గారు చేసిన ఆ క్యారెక్టర్ని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆవిడ ఏజీ జెన్జీయా, వైయా, బియా, సియా కాదు గురు. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని వదిలేద్దాం, అవన్నీ వద్దు. సినిమా ఎంటర్టైన్ చేస్తా లేదా? మొన్న ఒక సినిమా వచ్చింది. ఏం సినిమా? మన హైదరాబాద్లో కూడా సినిమా నాకు తెలిసి 40-50 లక్షలు వసూలు చేస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ. ఎందుకు? సిమ్రన్ గారు వైఫ్ క్యారెక్టర్. దాన్ని ఏమంటావు? సినిమాని సినిమాలాగా చూడాలి గురు.